హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ పికిల్ చూసారు కదా, కలర్ ఎంత బాగుందో. లాస్ట్లో చూడండి ఎలా ఉంటుందో. లైటింగ్ ప్రాబ్లం అని ప్రతి వీడియోస్లో చెప్తుంటాను కదా, ఇది మార్నింగ్ తీసిందనమాట. ఈ వీడియో జస్ట్ ఇప్పుడే తీసి అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఈ డబ్బా వరకు ఇప్పుడు తీసాను అనమాట, మీకు కలర్ ఎలా ఉందో చూపించడానికి. ప్రతి పికిల్ కూడా రెడ్గా కలర్ చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇంట్లో లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల మొత్తం ఏదో ఎప్పుడో చేసి స్టోర్ చేసినట్లు అట్లా కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అంటే, నాకు ఇప్పటి నుంచి ఇదే లాస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకోవడం లేదు. నేను కింద ఇంట్లో ఉంటున్నాను, చాలాసార్లు చెప్పాను కదా. పై ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఇంట్లో పని ఉంది, అదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పెడుతున్న ఈ వీడియోస్కి అంత వ్యూస్ లేవు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోస్ కూడా అంత బాలే, అంటే అంత క్లియర్గా క్లారిటీ కూడా అనిపించట్లేదు. అందుకే నాకే వీడియోస్ అప్లోడ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రజెంట్. అందుకే కొద్ది రోజులు టైం తీసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ పికిల్స్కి వచ్చేసి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూట్యూబ్ వీడియోస్లో చాలా వరకు నెంబర్స్ ఇచ్చాను. కమ్యూనిటీలో కూడా నెంబర్ ఉంటుంది నాకు తెలిసి. మీకు కావాలి అంటే నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఆల్రెడీ వచ్చిందని చెప్పాను. చాలా నెలలు అవుతుంది అది వచ్చి కూడా. దాంతో నేను ఒకటి చేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం అనాథ పిల్లలకు ఏమన్నా ఫుడ్ లాగా ఏమన్నా డొనేట్ చేయాలని ఒక కోరిక ఉంది. అంటే ఇదనే కాదు, ఎప్పుడైనా నాకు పేమెంట్ వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఆ పేమెంట్ నుంచి నేను ఖచ్చితంగా పేదవాళ్ళకు ఒక హెల్ప్ చేయాలి అనే కోరిక ఉండే. అది తీద్దాం అనుకున్న వీడియో ఇంతవరకు నాకు కుదరలేదు. అది కూడా 100% నేను వీడియో తీసి పెడతాను, కానీ టైం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నాకు అందరూ సపోర్ట్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి నేనేం చేయలేను కదా. అందుకే మీ అందరి తరపు నుంచి కూడా అది చేయాలి అని నా కోరిక. 100% అది చేస్తాను. వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే కొద్ది రోజులు టైం తీసుకోవాలి అనిపిస్తుంది. టైం తీసుకుంటాను. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత స్టార్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అప్పుడున్న నా మూడుని బట్టి నేను ఎలా ఉండాలి అనేది ప్రొసీడ్ అవుతాను. ఈ మధ్య నేను పికిల్ ఏదైనా చేస్తే దానికి సంబంధించి తింటే ఏం ఉపయోగం అనే విషయాన్ని చెప్తున్నాను కదా. ఇప్పుడు అల్లం గురించి కూడా తెలుసుకోకుండా ఎలా చెప్పండి. పచ్చళ్ళు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది చెప్తుంటారు. కానీ వీటి వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా? కూరగాయలు అంటే అందరు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే పచ్చళ్ళు అంటే ప్రాణం అని చెప్పవచ్చు. ఎన్ని కర్రీస్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా సరే పచ్చళ్ళు మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. మనం భోజనం చేసే సమయంలో తినడానికి ఎన్ని కొత్త కొత్త రకాల వంటకాలు ఉన్నా సరే కూరగాయతో ఒక్క ముద్ద తింటే ఆ రుచే వేరు. మనం పచ్చళ్ళలో నిల్వ చేస్తాం కదా కూరగాయలు, అలా పికిల్స్. వాటిలో ఉండే బ్యాక్టీరియా వల్లే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు ఈ బ్యాక్టీరియా మేలు చేస్తుంది. అందులో సాధారణంగా టమాటా, మామిడి, దోస, అల్లం, చింతపండు వంటి కూరగాయల పచ్చళ్ళు పెడుతుంటారు. ఇందులో ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైగా పచ్చళ్ళు తయారు చేయడానికి వాడే ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, నువ్వులు, వేరుశనగ నూనె ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. అలా అని చెప్పి ఎక్కువ మొత్తంలో మాత్రం పచ్చళ్ళు తినకూడదు. అది హెల్త్కి మంచిది కాదు. మనం ఏది తిన్నా లిమిటెడ్గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. నచ్చింది కదా అని చెప్పి, రుచి ఉంది కదా అని చెప్పి అదే పనిగా మనం తిన్నాం అనుకోండి, హెల్త్కి ఎఫెక్ట్ పడుతుంటాయి. అందుకే ఏదైనా లిమిటెడ్గా తినాలి. ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడి తినడం వల్ల కానీ అల్లం తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. జీర్ణశక్తి పెరుగుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకొని తాగామనుకోండి, అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. ఎప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారనమాట. అల్లాన్ని పచ్చిగా నమిలి తిన్నా సరే, తేనెతో కలుపుకొని తిన్నా సరే, జ్యూస్లా చేసుకొని తాగినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. అలాగే షుగర్ లెవెల్స్ అలాంటివి ఉంటే కూడా నియంత్రిస్తుంది, బరువును కూడా తగ్గిస్తుంది. కండరాలకు నొప్పులు లాంటివి, బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఉన్నా సరే వాటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇలా చాలా రకాల సమస్యలకు ఇది చెక్ పెడుతుందని. జీర్ణ సమస్యలు అలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు రిలీఫ్ ఉంటుందన్నమాట. ఏది తిన్నా సరే మీరు లిమిటెడ్గా మాత్రం తినండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి అదే పనిగా తింటూ మాత్రం ఉండకండి. ఒకటి ఏంటంటే, మనం రెగ్యులర్గా టీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని తాగారనుకోండి, మనకు కడుపుకు సంబంధించి జీర్ణ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు రిలీఫ్ ఉంటుందన్నమాట. అందుకే అలా రెగ్యులర్గా టీలో వేసుకోవడంలో ఏమాత్రం తప్పలేదు. కాకపోతే ఇలా పికిల్స్ ఇవి కూడా రెగ్యులర్గా మాత్రం తినకండి. కొంచెం కొంచెం తింటే పర్వాలేదు. అదే పనిగా మొత్తం ఫుడ్ మొత్తం ఆ పచ్చడితో లాగే చేస్తా అంటే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ నేను అప్లోడ్ చేసే వీడియోస్కి మీ సపోర్ట్ అందరిది ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.